జేపీఆర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు, ఏంటి మీ ఫీలింగ్? అన్న ఫస్ట్ అయితే జేపీఆర్ని సస్పెండ్ చేసిన విషయం పక్కన పెడితే ఎల్బీ నగర్లో పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్యాయం అవుతుంది. అందులో జేపీఆర్ గారు కూడా అన్యాయంగా బలైపోయాడు. ఎందుకు అంటే ఈరోజు మేము ఎన్నో సంవత్సరాల నుంచి అధికారం లేనప్పుడు ఎవరైతే ఉన్నామో కార్యకర్తలమో వాళ్ళందరూ కూడా ఈరోజు కనబడతారు ఎల్బీ నగర్లో. ఏదైతే ఎంపీ ఎలక్షన్లు అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయాక అధికారం వచ్చిన లీడర్లు కానీ పిఏలు కానీ వాళ్ళే ఉన్నారు తప్ప నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవ్వరు కూడా లేరు. ఈరోజు టెంపుల్ డైరెక్టర్లు వాళ్ళే ఉన్నారు, మార్కెట్ డైరెక్టర్లలో వాళ్ళే ఉన్నారు. మరి కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ పోయారు? ఈ 10 సంవత్సరాల నుంచి మేము అధికారం లేనప్పుడు జెండా పట్టుకొని ఇంట్లో పిల్లల్ని వదులుకొని సంసారాలు వదులుకొని పైసలు ఖర్చు పెట్టుకొని తిరిగిన మాకేంది న్యాయం ఎక్కడ జరుగుతుంది చెప్పండి? మేము ఈరోజు కష్టపడ్డోళ్ళం, మాకు ఏమైనా చూపించిరా? అమ్మ మీకు అధికారం వస్తే మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాము, ఇది మనం గెలిపించుకుంటే మీ భవిష్యత్తు మారుతుంది అంటే నిజంగా నమ్మి నేను యూత్ కాంగ్రెస్ ఎలక్టెడ్ స్టేట్ జనరల్ సెక్రటరీ అండి. నేను ఖర్చు పెట్టుకొని ఎలక్టెడ్ స్టేట్ జనరల్ సెక్రటరీ గెలిచి నేను పార్టీకి పనిచేసిన. ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ ఏ గొడవ అయినా కానీ ఆ గొడవలో నేనున్న అరెస్ట్ అయినా సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్ ఒక ఆడబిడ్డగా మా ఇళ్ళల్లో ఏ ఆడపిల్లని బయటికి రానిస్తారండి? పోలీస్ స్టేషన్ మెట్లెక్కితేనే తప్ప చూసే జనరేషన్లో ఉన్నాము. అయినా కానీ నేను వచ్చి ధైర్యంగా నేను నిలబడి పార్టీకి పనిచేస్తే ఈరోజు ఎల్బీనగర్లో పదవులు తీసుకున్న ఒక్క ఆమెనన్ను చూపిమ్మనండి. ఏ స్టేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం కోసం కొట్లాడడానికి వచ్చిందో ఎవడొచ్చిండో చెప్పమనండి. ఈరోజు ఇదే ఎల్బీ నగర్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇదే మదియాష్ కన్నకి ఓటేయకండి, సుధీర్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి నన్ను అందులోకి పదవులు వచ్చినాయి. మరి మా పరిస్థితి ఇవ్వాలా? మాకు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయని డోర్ టు డోర్ బై ఎలక్షన్స్, మామూలు ఎలక్షన్స్ అన్ని ఎలక్షన్లు తిరిగినాం, కార్పొరేటర్ ఎలక్షన్స్ కూడా తిరిగి మేము డోర్ టు డోర్ చేసిన వాళ్ళం. మా పరిస్థితి మాకేం సంబంధం చెప్తాడు మా ఇన్ఛార్జి గారు? నాకు 3 నెలల నుంచి అన్న డివిజన్ ప్రెసిడెంట్ అప్లికేషన్ పెట్టుకున్నా. నేను పెట్టుకుంటే 3 నెలల నుంచి నా పేరు ఉంది. సడన్గా అక్కడ హస్తినాపురంలో శశి వాళ్ళ వైఫ్ ఎస్టీ కనుక ఆమె పార్టీ కష్టపడ్డది కనుక ఆమెకి ఇచ్చినప్పుడు మరి నా సాహిబ్నగర్లో నేనే పాపం చేసిన. అక్కడెక్కడో కర్మన్ గట్లు ఉన్నాయన హస్తినాపురంలో అప్లికేషన్ పెట్టుకుని తీసుకొని సడన్గా సాహిబ్నగర్లో ఎందుకు వేసిరు? అసలు ఆయన వృత్తి ఏంది, ఆయన ఏం చేస్తుండు అనేటివి కూడా ఆరాధియాలి కదా. బ్యాక్గ్రౌండ్ ఏంది ఆయనది, ఆయన ఏం చేస్తుండు, ఆయన కుల వృత్తి ఏంది అడగండి, తెలుస్తుంది. ఏ సెంటర్లో నడుపుతుండో ఏడ ఎఫ్ఐఆర్లు కాపీ ఏంటో కూడా తెలుస్తుంది కదా. అట్లాంటి తీసుకొచ్చి నన్ను అవమానించిరు, నన్ను బాధ పెట్టిరు. 3 నెలలు నా పేరు పెట్టి నన్ను మోసం చేసినట్టే కదా. ఎల్బీ నగర్లో ప్రభాకర్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు కదా, మీరు ఉంటారా? ఆయన ఎంబడే ఉంటారా? క్యాంప్ ఆఫీస్ పోయి ఏడుస్తుంటే కూడా నా కన్నీళ్ళు చూసిండు. కానీ అన్న నా పరిస్థితి ఏంటంటే నువ్వు యూత్ కాంగ్రెస్లో ఉన్నావు కదా, ఎందుకు నీకు కానీ అన్నారు అన్న. అంటే మరి యూత్ కాంగ్రెస్ నుండి వేరే కాంగ్రెస్లో పోవద్దా చెప్పండి? అంటే ప్రమోట్ అవ్వద్దా కాంగ్రెస్ పార్టీలో? అంటే ఈరోజు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి లేదా బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకి మదన్నకి ఓటు వేయకండి, సుధీర్ అన్నకి వేయండి లేదా సామరంగారెడ్డికి వేయండి అన్నోళ్ళకే పదవులా? మరి అట్లా అంటే చెప్పండి. మేము కూడా ఈ ఎలక్షన్స్ పోయి వచ్చే ఎలక్షన్స్ మేము వస్తాం, మరి అప్పుడు మాకు పదవులు ఇస్తారేమో ఎల్బీ నగర్లో. కానీ ఘోరమైన అవమానాలు జరుగుతున్నాయి మా కాంగ్రెస్ పార్టీ, అసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చాలా అంటే చాలా ఘోరమైన అవమానం. ప్రభాకర్ రెడ్డి వెంట ఉంటారా లేకపోతే మీరు పార్టీలో ఉంటారా? ఆయన సస్పెండ్ చేసింది కదా అన్న. ఒకటి చెప్తా, మేము జక్కిడి ప్రభాకర్ రెడ్డి అంకులే కానీ జక్కిడి శివచరణ్ రెడ్డి కానీ వాళ్ళు 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చరిత్ర గల్లోలు. ఎల్బీ నగర్లో ఒక ఇన్ఛార్జ్ ఎవరంటే అసలైన సిసలైన కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరు బాబు అంటే జక్కిడి ఫ్యామిలీ అంటారు. జక్కిడి ఫ్యామిలీ అనేట ఆయన సస్పెండ్ చేసిన, ఆయన కండువ కప్పుకోకపోయినా పార్టీకే పనిచేస్తాడు, పార్టీకి ఓటేయమనే వ్యక్తి తప్ప ఆయన బీఆర్ఎస్కో లేదా బీజేపీకో ఏమనేటోడు కాదు. ఇదే జేపీఆర్ మనం మదియాష్ కన్నకి పోటీ చేస్తుంటే తిరిగి వెనకాల ఇప్పుడు అన్ని వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా అసలు దొంగ ఏమంటారు పక్కపాటోని కోటేపించి ఇళ్ళ తిరిగిన వాళ్ళే. ఓన్లీ ప్రభాకర్ రెడ్డి అన్న ఒక్కడే అన్నను ముందుకు తీసుకొచ్చి అన్నకు ఎవ్వరు తెలియదు. అన్న కూడా ఒప్పుకుంటాడు. మదియాష్ కన్నని అడిగినా కానీ జక్కిడి ప్రభాకర్ రెడ్డి నాకు సపోర్ట్ చేసిన టైంలో అన్న కూడా ఒప్పుకుంటే ఇది నిజమే. కానీ ఈరోజు వీళ్ళకి ఎక్కడెక్కడ గొడవలు వచ్చినాయో మాకైతే తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రము తీరమైన అన్యాయం జరుగుతుంది ఏది ఎల్బీ నగర్లో. అందుకే ఎల్బీ నగర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలని, పాత కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడాలని ఈ విధంగా ఇప్పుడు మేము 2018లో అన్న సుధీర్ రెడ్డి మమ్మల్ని అన్యాయం చేసిండు. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గెలిపించుకుంటే ఆయన అన్యాయం చేసి వెళ్ళిపోయిండు 2018లో. వెళ్ళిపోతే ఇదే రేవంత్ రెడ్డి అన్న కోసం ఎంపీగా పోటీ చేస్తే మా ఎల్బీ నగర్లో ఉన్న వాళ్ళం అందరం కూడా పార్టీ కష్టపడ్డాం. ఆ రోజు జక్కిడి ప్రభాకర్ రెడ్డి అంకులే కానీ మేమే కానీ ప్లస్ ఇక్కడ ఉన్న మన రేవంత్ అన్న టీం అవుతున్నారో వాళ్ళమే ఉండమన్నా. ఈరోజు ఎల్బీ నగర్లో పదవులు తీసుకున్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు.
ఒక్కరు కూడా లేరు. రేవంత్ అన్న ఎంపీ పోటీ చేసినాడు, ఎంపీగా అన్నని గెలిపించుకొని వాళ్ళు పీసీసీని చేసుకొని వాళ్ళు సీఎంని చేయించిన ఒక్క లీడర్ కూడా ఎల్బీ నగర్లో పోస్టు తీసుకోలేదు. ప్లస్ వాళ్ళకు నామినేటెడ్ పదవి కూడా రాలేదు. ఎందుకు ఈ అన్యాయం? ఎందుకు ఎవరిని ఉద్దేశించి ఈ టీంని తొక్కుతున్నారో అర్థం కావట్లేదు మాకు. జై థ్యాంక్స్ సో మచ్. ఇది మొత్తం మీద జక్కిడి ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన కార్యకర్తలు అనుచరులు పెద్ద ఎత్తున గాంధీ భవన్కి అయితే వచ్చారు. సో సేవ్ ఎల్బీ నగర్ అనేటువంటి ఒక ఫ్లప్కార్ట్ను పట్టుకొని వాళ్ళైతే గాంధీ భవన్ మెట్ల ముందు ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అమ్మ చెప్పండి, ఏంది జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఏదైతే సస్పెండ్ అయ్యింది కదా, సో ఆయనతో పాటు ఉంటారా, మీరు పార్టీలో ఉంటారా? అన్నతో పాటే ఉంటాం మేము. అన్నని సస్పెండ్ చేయడం అనేది చాలా దారుణం. ఇది ఎవరెవరో కుట్రలు చేసేసి కావాలని చెప్పి అన్నని ఇది చేస్తున్నారు. కానీ ఇది చేయడం అనేది అధిష్టానం గుర్తించాలి. సస్పెండ్ చేసేంత తప్పైతే చేయలేదు. అన్న ఇక్కడ పార్టీలో ఉన్నా లేకున్నా అన్నతో పాటే మేము ఉంటాము. కాంగ్రెస్ పార్టీ గత 40 ఏళ్ళగా అన్నకి వచ్చినా రాకున్న పదవులు ఆయన సొంత పైసా ఇంట్లోకెళ్ళి ఖర్చు పెట్టి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడు అతను. అట్లాంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పని మీ కార్యకర్తలు మేమే కాదు ఇంకా 100 మంది ఉన్నారు అన్న వెనక రావడానికి. ఇంకా ఎవరికి తెలియదు, ఇది బయట తెలిసిన వరకే మాకు తెలిసిన వరకే మేము వచ్చినాము. కాబట్టి అధిష్టానం గుర్తించి మళ్ళీ అన్నని పార్టీలోకి తీసుకురావాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇది అయ్యేంత వరకు కూడా మేము ఆగం. ఇది మొత్తం మీద చాలా మంది కార్యకర్తలు అభిమానులు అయితే వస్తున్నారు. జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెన్షన్ని వెనక్కి తీసుకోవాలి, ఆయనను పార్టీలోకి తీసుకోవాలి, పునర్పరిశీలన చేయాలని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జక్కిడి ప్రభాకర్ రెడ్డి కూడా నేను పార్టీలోనే ఉన్నా, పార్టీ కోసమే పనిచేస్తాను, నన్ను సస్పెండ్ చేసినా నేను ఎక్కడికి వెళ్ళనటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తా ఉన్నాడు. ఇక మధు యాష్కి ఒకప్పుడు అండగా ఉండి ఆయన ఎన్నికల్లో కూడా పనిచేశానంటూ కూడా జక్కిడి ప్రభాకర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది కావాలని కుట్రపూరితంగానే నా మీద మరి వన్ సైడ్ ఆడియోస్ని సోషల్ మీడియాలో పెట్టి నన్ను బదలాం చేసి పార్టీ నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా జక్కిడి ప్రభాకర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి ఏం జరుగుతుంది, అధిష్టానం ఏం ఆలోచన చేస్తుంది, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, గాంధీ భవన్.